నిన్న పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ఎవరైతే జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు ఒక ట్వీట్ చేశారు. ఎర్రమట్టి దెబ్బలు ఏదైతే విశాఖ శివార్లో ఉన్నాయో వాటిని మళ్ళీ తవ్వుతున్నారని నా నోటీస్కి వచ్చింది. ముఖ్య డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను, పర్యావరణాన్ని నాశనం చేయడానికి వీల్లేదు అన్నట్టు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేశారు. ఇదిగో ఎర్రమట్టి దెబ్బలు ఇప్పుడు ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ సాక్షి వార్త కూడా రాసుకొచ్చింది. అదే సందర్భంలో ఆంధ్రజ్యోతి కూడా హైలైట్ చేసింది. అది గతంలో ఎవరికో ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఆపించుతామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు అది కొనసాగిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. అయితే ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈనాడు వ్యూహాత్మక కొండని మింగిన వైకాపా అనకొండ అంటూ ఎర్రమట్టి కొండల్లో అక్కడేదో కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామేశంపేట పరిధిలోని రామేశం మెట్టను గత వైకాపా పాలకులు మింగేశారు. కాకినాడకి చెందిన పార్టీ కీలక నేత కనుసోనలో ఇక్కడ ఎర్రమట్టి కొండల్ని కొల్లగొట్టేశారు అన్నటువంటి వార్తను రాసుకొచ్చింది. కొండల తవ్వకం అన్నటువంటిది ఇప్పుడు స్టోన్ క్రషర్స్ ఎక్కడ తవ్వుతున్నారు? కొండలనే కదా తవ్వుతున్నది. మరి ఎక్కడి నుంచి వస్తాయి రాళ్ళు, మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? వాస్తవిక దృక్పథాన్ని వదిలేసిపోతున్నట్టు కొండలు తవ్వడం రైటా రాంగా ఖచ్చితంగా చర్చించండి. ఒక సొల్యూషన్ తీసుకురండి. ఇల్లు కట్టాలంటే ఇసుక కావాలి, ఇల్లు కట్టాలంటే ఈ కంకర ఇవన్నీ కూడా కావాల్సిందే, రోడ్డు వేయాలంటే కంకర కావాల్సిందే. ఎక్కడి నుంచి తెస్తారు? కొండలు పోతే అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? అది కూడా సమస్యే, చర్చించాల్సిన అంశమే. ఇది పోయి వాడు తిన్నాడు వీడు తిన్నాడు అన్న చర్చే నడుస్తుంది. జనాలకి ఇల్లు కడుతున్నంతసేపు, రోడ్డు వేస్తున్నంతసేపు అవి అవసరం ఉంటాయి. అవసరం ఉన్నంతసేపు ఎక్కడుంటే అక్కడ కొల్లగొడతానే ఉంటారు. అది కొల్లగొట్టడం అంటే ఫ్రీగానే తీసుకుంటారంటే డబ్బులు ఇస్తారు. 100 రూపాయలు అవసరమైన చోట 50 రూపాయలకే దొరికేటట్టు చూసుకుంటారు. ఖచ్చితంగా అందులో సంపాదించుకునే ఆలోచన ఉంటుంది. ఎవడ వ్యాపారం చేసినా సంపాదించుకోకుండా ఉండడు. కానీ ఇవి ఎంతసేపటికి సమస్యల్ని హైలైట్ చేస్తున్నాం తప్పించి పరిష్కారాలు చూపట్లేదు. ఎర్రమట్టి దెబ్బలు అసలు సమస్య అది. ఎందుకు ఎర్రమట్టి దెబ్బలు అక్కడికి వచ్చినాయి, అవి ఇప్పుడు ఉంచడం ఏంటి, దానికి వలన ఏమి ప్రయోజనం ఉంటుంది, దాని వలన ఏమి నష్టం ఉంటుంది అవి తొలగిస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఉంది, కొండలే అవి. మరి ఆ కొండల్ని కొండలుగానే ఉంచితే కనుక ఇవాళ ఇళ్ళన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? లేదా విజయవాడ మొగలరాజపురం ఉంటుంది, ఆ మొగలరాజపురం మధ్యలో ఉన్నటువంటి స్టార్టింగ్ ఆ సెంటరే కొండ, ఆ కొండ అంతా పోయింది, ఇప్పుడు అంతా ఇళ్ళు అయిపోయినాయి. అక్కడేమైంది? సమస్య నడిచిపోతుంటుంది. కాబట్టి కొండలు జనావాసాల మీదన కొండలు, కొండల మధ్యలో జనావాసాలు, ఇది తేడా. ఇదివరకటి రోజుల్లో కొండ మీద ఇల్లు కట్టుకున్నారు, క్రమక్రమంగా కొండ పక్కకి వెళ్ళిపోయింది, ఇళ్ళు మిగిలిపోయినాయి. మొగలరాజపురం చూసుకుంటే అలాగే విజయవాడ 1 టౌను లేకపోతే గుణదలాయి చూసుకుంటే కొండల పైనే ఇళ్ళు ఉంటాయి. అక్కడికి ఆ కొండని ఎవడు తవ్వుకుపోడు. కొండని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే అట్లాంటిది ఏదన్నా ఆలోచిద్దామా? ఖచ్చితంగా ఓ పరిష్కారం ఉండాలి. చర్చ మాత్రం ఎంతసేపటికి పాలిటిక్స్ చుట్టూ తిరుగుతున్న తప్పించి వాస్తవిక దృక్పథంలో లేకపోవడమే ఆంధ్రాక్షేపం.